రే ఎర్రు బాబా, ఏంట్రా లేడీస్ సైకిల్? ఓహో, మామూలు సైకిలే లేదు కదరా నీకు, లేడీస్ సైకిల్ ఎక్కడదా? లేడీస్ సైకిల్ ఎక్కడిదంటే ఇందాక ఒక అమ్మాయి పూల కొట్టు దగ్గర పూలు కొనుక్కుంటుందరా. ఏంటి పూల దగ్గర పూలు కొట్టుకుంటే సైకిల్ కొట్టుకొచ్చేసావా? కాదు, చెప్పేది పూర్తిగా ఈయన. మరి ఆ ఆ పూలు కొనుక్కుంటుంటే ఓ దొంగ ఆ అమ్మాయి చేతులు పరసలాక్కుని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు రా. పరిగెత్తుకుంటే వెళ్ళిపోతే ఆ అమ్మాయి హెల్ప్ 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 అని అడుగుతుందిరా. ముసలోళ్ళకి మొక్కులకి హెల్ప్ చేయడానికి మన బండారు సత్యానందరావు గారు, విక్టరీ వెంకట రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళు బాగానే చేస్తారులే. ముసలోళ్ళకి మొక్కులకి వాళ్ళు చేసుకుంటారులే. అందమైన అమ్మాయికి మరి నేనే కదా హెల్ప్ చేయాలి. అందమైన అమ్మాయిలు నువ్వు చేస్తావా? మరి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారా? సరేలే చెప్పు. అప్పుడు గబ 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 పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ దొంగ ఎదవని పట్టుకుని గుబ్బి 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 అని 4 గుద్దులు గుద్దిడప్పటికి కొట్టలేదా నిన్ను? ఆడు దొంగడు కదా, ఆడికి భయం ఉంటదిలే. ఆడు ఆ పర్స్ నా చేతిలో పెట్టి దండం పెట్టి పారిపోయాడు రా. అప్పుడు నేను తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చేసాను రా పర్స. అప్పుడు అమ్మాయి రండి నాతోటి అంది. థ్యాంక్స్ చెప్పలేదు అమ్మాయి? రండి నాతోటి రండి అంది. ఇంటికి తీసుకెళ్లి టీయో కాపీయో ఇస్తుందేమోనని వెనకాల ఎక్కాను రా. ఎక్కితే ఆ అమ్మాయి దూరంగానే నాగిరెడ్డి గారి చెరుకు తోట ఉంది కదా, కొబ్బరి తోట, ఆ కొబ్బరి తోటలోకి తీసుకెళ్లిపోయింది. అంతా తీసుకెళ్లిపోయింది. అక్కడ కాపలా వాళ్ళు కూడా ఎవరు లేరు. మేమిద్దరమే ఉన్నాం. అప్పుడు అమ్మాయి సైకిల్ ఇలా స్టాండ్ వేసింది. ఈ పక్కన ఇలా స్టాండ్ వేసిందిరా. తర్వాత తను ఒంటి మీద ఉన్న బట్టలు అన్ని ఇప్పేసి పక్కన వేసిందిరా. మొత్తం అన్ని ఇప్పేసిందిరా. అలాగే వేసేటప్పటికి వేసి నా వంక చూసి ఏం కావాలో తీర్చుకో అందరా. ఏం కావాలో తీర్చుకో అందరా. ఏం చేసారు అప్పుడు? ఏం చేస్తాను, ఆడోళ్ళ బట్టలు మనకి ఎంతని లేడీ సైకిల్ వేసుకుని వచ్చేసాను.